బౌన్స్ కేసులో నటుడు నిర్మాత మంచు మోహన్ బాబుకు బెయిల్ మంజూరైంది. వైవీఎస్ చౌదరికి ఇవ్వాల్సిన మొత్తాన్ని నెల రోజుల్లోగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. తనపై కావాలనే తప్పుడు చెక్ బౌన్స్ కేసులు పెట్టారని ఎర్రమంజిల్ కోర్టు తీర్పుపై సెషన్ కోర్టుకు అప్పీల్కు వెళ్తామన్నారు మోహన్ బాబు. చెక్ బౌన్స్ కేసులో సీనియర్ నటుడు నిర్మాత వైసీపీ నేత మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్లోని ఎర్రమంజిల్ కోర్టు తీర్పునిచ్చింది. శిక్షతో పాటు 41,75,000 జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. 2010లో చెక్ బౌన్స్ కేసు వ్యవహారంలో సినీ దర్శకుడు వైవీఎస్ చౌదరి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో A1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, A2గా మంచు మోహన్ బాబులను చేర్చగా 2013లో నమోదైన ఈ కేసు విచారణ అప్పటి నుంచే సాగుతోంది. కేసు విచారణ పూర్తయిన తర్వాత మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఇందులో A1గా ఉన్న లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ కు 10,000 జరిమానా, A2గా ఉన్న మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష విధించింది. ఒకవేళ మోహన్ బాబు డబ్బు చెల్లించకపోతే జైలు శిక్షను మరో 3 నెలలు పొడిగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నిర్మాతగా 2009లో సలీం సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన వైవీఎస్ చౌదరికి మొత్తం ₹1,60,00,000 పారితోషికం చెల్లించే విధంగా ఒప్పందం కుదిరింది. వివిధ పర్యాయాలుగా ₹1,15,00,000 చెల్లించిన తర్వాత మిగతా 45 లక్షల్లో TDS 4.5 లక్షలు తగ్గించి 40,50,000 విలువైన చెక్కును 2009 డిసెంబర్లో ఇచ్చినట్లు చౌదరి తరఫు న్యాయవాది సత్యసాయిబాబా తెలిపారు. ఆ చెక్కును 2010లో బ్యాంకులో వేయగా అది చెల్లకపోవడంతో చౌదరి కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. 2009 సంవత్సరంలో మోహన్ బాబు గారు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ మీద వాళ్ళ అబ్బాయి విష్ణువర్ధన్ బాబును పెట్టి సినిమా తీయడం జరిగింది. సలీం అనే సినిమా. ఆ సినిమాకు వైవీఎస్ చౌదరి గారిని డైరెక్టర్గా పెట్టుకోవడం జరిగింది. ఆయన డైరెక్టర్గా సర్వీసెస్ వాడుకున్నందుకు ₹1,60,00,000 రెమ్యూనరేషన్ మాట్లాడుకోవడం జరిగింది. దానికి సంబంధించి సినిమా రిలీజ్ అవ్వక ముందు బ్యాలెన్స్ నిమిత్తం ₹40,50,000 ఒక చెక్ ఇవ్వడం జరిగింది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన ఏ కారణాల చేతనో చెక్కు ఆనర్ చేయలేదు. అది డిజైనర్ అయింది. దాని మీద వైవీఎస్ చౌదరి గారు కేసు వేయడం జరిగింది. 2010 మే. కోర్టు చౌదరి గారు సమర్పించిన సాక్ష్యాలన్నీ పరిశీలించేందుకు మోహన్ బాబు గారు నేరం చేసినట్టుగా రుజువైంది. దానికి సంబంధించి ఆయనకు 1 సంవత్సరం జైలు శిక్ష, ₹41,75,000 ఫైన్ విధించడం జరిగింది. ఫైల్ కట్టన సమక్షంలో ఒక 3 నెలలు అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కోర్టు తీర్పు తర్వాత మోహన్ బాబు తరఫు న్యాయవాది ఎర్రమంజిల్ కోర్టులో బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. చివరకు కోర్టు 30 రోజుల గడువు విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది. తాము చెప్పినా వినకుండా బ్యాంకులో చెక్ను డిపాజిట్ చేసి కేసు వేసి తప్పుదోవ పట్టించారని మోహన్ బాబు ఆరోపించారు. ఈ తీర్పుపై సెషన్స్ కోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. ఒకవేళ నెల రోజుల్లోపు చౌదరికి డబ్బులు తిరిగి ఇవ్వడం లేదా వారు రాజీ కుదుర్చుకోవాల్సి ఉంటుంది. చౌదరి ఫిర్యాదు వెనక్కి తీసుకుంటే కోర్టు ఆయన శిక్షను రద్దు చేసే అవకాశం ఉంటుంది. అలా జరుగుకుంటే కోర్టు విధించిన శిక్షను పైకోర్టు కూడా సమర్థిస్తుందని న్యాయవాదులు చెప్పారు. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత తలసాని సాయి కిరణ్తో లీడర్తో ముఖాముఖి కార్యక్రమం